ఈ వారం రాశి ఫలాలు జనవరి 26, 2025 నుండి ఫిబ్రవరి 1, 2025 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యంపై సానుకూల మార్పులు కనిపిస్తాయి. తద్వారా మీరు సామాజిక జీవితంలో ఇతరులతో మెలగడానికి మరింత ధైర్యం మరియు విశ్వాసం పొందుతారు. ఈ ఆరోగ్యక్షేమం మీరు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మరియు మీ కార్యాలయ పనులపై దృష్టి పెట్టడానికి తోడ్పడుతుంది. ఆర్థిక పరిస్థితి. పెద్ద సమూహంలో ఆర్థిక భాగస్వామ్యం ఈ వారం మీకు ఆసక్తికరంగా అనిపిస్తుంది. అయితే దీని ద్వారా ఖర్చులు పెరగవచ్చు. అందువల్ల ఆర్థిక బాధ్యతతో ముందుకు సాగండి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా నూతన భాగస్వామ్యాల విషయంలో. కుటుంబ జీవితం. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది, ముఖ్యంగా కుటుంబ సభ్యుల వివాహం గురించి చర్చలు జరగడం వల్ల. కుటుంబ సభ్యుల మధ్య ఆనందం, సంభాషణలు మరియు ఉత్సాహం కనిపిస్తాయి. మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం, వారితో ప్రత్యేక కార్యక్రమాలు చేయడం ద్వారా మరింత అనుబంధాన్ని పెంచుకోగలుగుతారు. కెరీర్ మరియు విద్య. ఈ వారం విద్యార్థులు వారి జ్ఞానాన్ని ప్రదర్శించేందుకు మంచి అవకాశం పొందుతారు. తల్లిదండ్రుల ప్రశంసలు పొందటానికి మీరు చదువులో మెరుగైన ప్రదర్శన ఇవ్వడం అనేది కీలకం. అహంకారాన్ని తగ్గించి సమగ్ర దృష్టితో ముందుకు సాగితే విద్యా రంగంలో మంచి ఫలితాలు పొందవచ్చు. వివాహితుల కోసం. వివాహితులు తమ జీవిత భాగస్వాముల పట్ల మామూలు కంటే ఎక్కువ ఆకర్షణను అనుభవిస్తారు. భాగస్వామిని ఆశ్చర్యపరిచేందుకు బహుమతులు ఇవ్వడం లేదా వీకెండ్ ప్లాన్ చేయడం ద్వారా మీరు వారితో మరింత సాన్నిహిత్యం పెంచుకోవచ్చు. ఈ వారం చంద్రుని సంబంధించి బృహస్పతి 2వ ఇంట్లో ఉంచబడడం మీ ఆర్థిక వ్యవహారాలకు ప్రేరణ ఇస్తుంది. శని 11వ ఇంట్లో ఉంచబడడం వల్ల మీరు వారం మొత్తం శక్తివంతంగా, ఉత్సాహంగా ఉండగలుగుతారు. పరిహారం. ప్రతిరోజు 21 సార్లు ఓం రుద్రాయ నమః అని జపించండి. ఇది మీ శక్తి స్థాయిని పెంచడం, ఆధ్యాత్మిక శాంతిని పొందడం మరియు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంలో మీకు సహాయపడుతుంది. సారాంశం. ఈ వారం ఆరోగ్యం, కుటుంబ అనుబంధం మరియు ఆర్థిక బాధ్యత పట్ల శ్రద్ధ చూపవలసిన సమయం. కుటుంబం మరియు కార్యజీవితంలో మీ శ్రద్ధ పెట్టడం, మంచి నిర్ణయాలు తీసుకోవడం మరియు శాంతిని సాధించడం ద్వారా మీరు విజయవంతం కాగలుగుతారు. ఈ వారం వృషభ రాశి ఫలాలు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మీ జీవితాన్ని ఉత్తమమైనదిగా గుర్తించగలుగుతారు, కానీ ఇటీవల జరిగిన సంఘటనల కారణంగా మీరు లోపలుగా నిరాశ మరియు విచారం అనుభవించవచ్చు. మీ మనోధైర్యాన్ని పెంపొందించుకోవడానికి మీకు సంతోషం కలిగించే పనుల్లో నిమగ్నం అవ్వడం మంచిది. ఆర్థిక పరిస్థితి. ఈ వారం గ్రహ నక్షత్ర రాశుల కదలికలు చూపిస్తున్నాయి. ఇతరులను అనుసరించి పెట్టుబడి పెడితే ఆర్థిక నష్టం ఖాయంగా కనిపిస్తుంది. కాబట్టి మీ డబ్బును జాగ్రత్తగా మరియు తెలివిగా వినియోగించండి. ఇతరుల కోరికల మేరకు డబ్బును పెట్టుబడి పెట్టడం మానుకోవాలి. కుటుంబ జీవితం. మీరు కుటుంబ సభ్యుల దృష్టిని ఆకర్షించగలుగుతారు, వారు మీ ఆలోచనల పట్ల మరింత శ్రద్ధ చూపుతారు. మీ సన్నిహితుల మద్దతు మరియు సానుకూల వైఖరి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు పార్టీ ప్లాన్ చేస్తే సన్నిహితులను పిలవడం ద్వారా ఉత్సాహాన్ని పెంచుకోవచ్చు. కెరీర్ మరియు పనితీరు. ఈ వారం పనితీరు పరంగా మీ వాయిస్ పూర్తిగా వినబడుతుంది. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో మీ వ్యూహాలు, ప్రణాళికలు ఇతరులచే ప్రశంసించబడతాయి. మీ చర్చలు, విచారాలు మరియు తీర్మానాలు ఇతరులపై ప్రభావం చూపుతాయి. కార్యాలయంలో మీ కృషి మీ స్థానాన్ని బలపరుస్తుంది. ఇది మీరు మరింత ఆత్మవిశ్వాసం పొందడానికి సహాయపడుతుంది. విద్యార్థుల కోసం. విదేశాలలో చదువుకోవాలని కలలు కన్న విద్యార్థులకు శుభవార్త వచ్చే అవకాశం ఉంది. అయితే మీ పత్రాలు పూర్తి చేయడం మరియు మీ లక్ష్య కళాశాల గురించి పూర్తి సమాచారం పొందడం అవసరం. విస్మరణ లేదా పొరపాట్లు ఈ అవకాశాన్ని కోల్పోయేలా చేయవచ్చు.
కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. గ్రహ ఫలితాలు చంద్రరాశికి సంబంధించి శని 10వ ఇంట్లో ఉండడం వల్ల మీరు పరిశ్రమతో మీ కార్యాలయంలో మంచి ప్రతిష్ఠ పొందగలుగుతారు. ఇది మీ వ్యూహాలకు మరియు నిర్ణయాలకు ప్రోత్సాహం ఇస్తుంది. పరిహారం: మంగళవారం నాడు కేతు గ్రహానికి యాగహవనం చేయడం ద్వారా ఆధ్యాత్మిక శక్తి పొందగలుగుతారు. ఇది ఆర్థిక సమస్యలను తగ్గించడం, మానసిక శాంతి పొందడం మరియు కుటుంబ అనుబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. సారాంశం: ఈ వారం ఆర్థికంగా జాగ్రత్తగా ఉండటం, పనితీరు మెరుగుపరుచుకోవడం మరియు విద్యా అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవడం ద్వారా మీరు విజయవంతం కావచ్చు. కుటుంబ సభ్యుల మద్దతు మరియు మీ కృషి మీ జీవితానికి కొత్త వెలుగు తీసుకువస్తాయి. ఈ వారం మిథున రాశి ఫలాలు: మద్యం మరియు ధూమపానం వంటి చెడు అలవాట్లను వదిలివేయడానికి మీరు ప్రయత్నిస్తారు, ముఖ్యంగా పెద్దల సలహాలతో. ఈ అలవాట్లను మానుకోవడంలో మీ చుట్టూ ఉన్న సానుకూల వాతావరణం కీలకంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మరియు జీవనశైలిలో మెరుగుదల కోసం సరైన మార్పులను చేపట్టండి. ఆర్థిక పరిస్థితి: ఈ వారం ఆర్థిక విషయంలో శుభ ఫలితాలు అందిస్తుందని చూపుతుంది. అనేక గ్రహాల దృష్టి మీ ఆదాయాన్ని పెంచడానికి మరియు సంపదను సేకరించడానికి సహాయపడుతుంది. కొత్త ఆర్థిక అవకాశాలు అందుబాటులోకి రావడం ద్వారా లాభదాయకమైన పరిణామాలు కనిపిస్తాయి. మీరు ఈ అవకాశాలను సరైన రీతిలో ఉపయోగించుకోవడం అవసరం. కుటుంబ జీవితం: ఈ వారం కుటుంబ వాతావరణం ఆనందంగా మరియు సంతోషంగా ఉంటుంది. ఇంట్లో సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి, ఇవి బంధాలను మరింత బలపరుస్తాయి. వారం చివరిలో సుదూర బంధువు నుండి వచ్చే శుభవార్త మీ కుటుంబానికి ఆనందాన్ని తెస్తుంది. కెరీర్ మరియు పనితీరు: ఈ వారం పనిస్థలంలో విభేదాలు జరగవచ్చు, ఇవి పరిస్థితులను క్షీణించగలవు. విభేదాలను సరిదిద్దే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇవి మీ ఇమేజ్ మరియు స్థానంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మీ పరిస్థితులను క్షణిక ఆవేశాలతో కాకుండా శాంతంగా పరిష్కరించండి. విద్యార్థుల కోసం ఈ వారం అనుకూలంగా ఉంటుంది. విద్య పట్ల చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కూడా అనుకూల ఫలితాలు సాధించగలుగుతారు. ఇది మీ జ్ఞానం మరియు నైపుణ్యాలను మెరుగుపరుచుకునే సమయం. గ్రహ పరిస్థితులు: చంద్రరాశికి సంబంధించి 9వ ఇంట్లో శని ఉంచడం వల్ల కష్టపడి పనిచేసే వారికి ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. రాహువు 10వ ఇంట్లో ఉంచడం వల్ల సరైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. పరిహారం: బుధవారం పేద పిల్లలకు అన్నదానం చేయడం మీకు శుభ ఫలితాలు అందిస్తుంది. ఈ పరిహారం సాంఘిక స్థాయి పెంచడం మరియు ఆధ్యాత్మిక శాంతి పొందడంలో సహాయపడుతుంది. సారాంశం: ఈ వారం ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది, కానీ పనిస్థలంలో విభేదాలను నివారించడం కీలకం. కుటుంబ ఆనందం మీకు మానసిక శాంతి తెస్తుంది మరియు విద్యార్థులు విజయవంతం కావడానికి మంచి అవకాశం పొందుతారు. చెడు అలవాట్లను వదిలిపెట్టడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు: మద్యం మరియు ధూమపానం వంటి చెడు అలవాట్లను వదిలివేయడానికి ప్రయత్నిస్తారు, ముఖ్యంగా పెద్దల సలహాతో. ఈ అలవాట్లను మార్చడానికి సానుకూల వ్యక్తులతో సమయం గడపడం ముఖ్యమైంది. ఆర్థిక పరిస్థితి: ఆర్థికంగా ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. అనేక గ్రహాల సానుకూల ప్రభావం మీ ఆదాయాన్ని పెంచడంలో సహాయపడుతుంది. కొత్త ఆర్థిక అవకాశాలు లభిస్తాయి, వీటిని సద్వినియోగం చేసుకోవడం అవసరం. కుటుంబ జీవితం: ఈ వారం కుటుంబం కోసం ఆనందదాయకంగా ఉంటుంది. ఇంటి వాతావరణం సంతోషకరంగా మరియు శాంతియుతంగా ఉంటుంది. వారం చివర్లో సుదూర బంధువు నుండి శుభవార్త అందుతుందని భావిస్తున్నారు, ఇది కుటుంబానికి ఆనందాన్ని తెస్తుంది. కెరీర్ మరియు పనితీరు: ఈ వారం పని ప్రాంతంలో ఇతరులతో విభేదాలు ఉండవచ్చు, ఇవి మరింతగా పెరుగుతాయి. ఈ విభేదాలు మీ ఇమేజ్ మరియు స్థాయికి నష్టం కలిగించవచ్చు.
శాంతి మరియు సమర్థవంతమైన సమావేశాల ద్వారా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. విద్యార్థుల కోసం విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కష్టపడి చదవడం మరియు పరిశ్రమ చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. మీరు విద్యపై శ్రద్ధ పెట్టడం ద్వారా ఆశించిన విజయాలు సాధించవచ్చు. గ్రహ పరిస్థితులు చంద్రుని సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉంచడం వల్ల ఆర్థిక విషయాల్లో మీకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. 8వ ఇంట్లో శని ఉంచడం వల్ల పని స్థలంలో విభేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా నిర్వహించాలి. పరిహారం: సోమవారం వృద్ధురాలికి పెరుగు అన్నం దానం చేయండి. ఈ పరిహారం మీకు ఆధ్యాత్మిక శాంతిను మరియు సానుకూల ఫలితాలను అందిస్తుంది. సారాంశం: ఈ వారం ఆర్థికంగా లాభదాయకంగా కానీ పని సంబంధ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబం కోసం ఈ వారం ఆనందమయం. విద్యార్థులు అనుకూల ఫలితాలను పొందగలుగుతారు. సానుకూల వ్యక్తుల సహాయంతో చెడు అలవాట్లను విడిచిపెట్టడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచగలుగుతారు. ఈ వారం సింహరాశి ఫలాలు. ఆరోగ్యం: ఈ వారం మీ మనసును శాంతిగా ఉంచుకోవడం ముఖ్యమైంది. ఎవరైనా మీకు మనోవేదన కలిగించినప్పుడు పాత విషయాలను గుర్తించకుండా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యానికి సరైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఆర్థిక పరిస్థితి: ఆర్థికంగా ఈ వారం మంచి లాభాలు కనిపిస్తాయి. గ్రహాల సానుకూల స్థానం వల్ల మీరు ఆస్తి లేదా భూమి విషయాల్లో కోర్టు కేసులో విజయాన్ని పొందే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో దూరదృష్టితో ప్రణాళికలు రూపొందించడం ఉత్తమం. కుటుంబం: ఈ వారం పెద్ద తోబుట్టువుల నుండి మద్దతు లభిస్తుంది. వారి సలహా మీకు తగిన మార్గదర్శకత్వం అందిస్తుంది. దీనివల్ల మీరు పెద్ద ఇబ్బందులను అధిగమించగలుగుతారు. మీ సమస్యలను సంకోచం లేకుండా కుటుంబ సభ్యులతో పంచుకోవడం మంచిది. కెరీర్ మరియు ఉద్యోగం: ఈ వారం మీకు ఉద్యోగం మార్చుకోవాల్సిన అవసరం ఉంటే ఇది శుభ సమయంగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలను జాగ్రత్తగా పరిశీలించి తీసుకోండి. మీ ప్రణాళికల గురించి దీర్ఘకాల దృష్టితో ఆలోచించడం అవసరం. విద్యార్థుల కోసం విద్యార్థులకు ఈ వారం పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. కష్టపడి చదవడం, అవసరమైతే ఉపాధ్యాయుల సహాయం తీసుకోవడం మేలైన ఫలితాలను అందిస్తుంది. వైవాహిక జీవితం: గతంలో మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడపలేకపోయినా ఈ వారం దానికి సరైన అవకాశం లభిస్తుంది. వైవాహిక జీవితాన్ని ఆస్వాదించడంతో పాటు ఒకరితో ఒకరు భవిష్యత్ ప్రణాళికలపై చర్చించండి. గ్రహాల ప్రభావం: చంద్రుని 10వ ఇంట్లో బృహస్పతి ఉంచడం వల్ల ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. చంద్రుని 7వ ఇంట్లో శని ఉంచడం వల్ల ఉద్యోగం లేదా వృత్తికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సమయోచితమైన సందర్భం. పరిహారం: రోజు ఆదిత్య హృదయం జపించండి. ఈ పరిహారం సానుకూల శక్తి, మంచి ఆరోగ్యం మరియు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది. సారాంశం: ఈ వారం సింహరాశి వారికి ఆర్థికంగా లాభదాయకం. కుటుంబం మరియు వ్యక్తిగత జీవితంలో శ్రేయస్సు ఉంటుంది. కష్టపడి పనిచేయడం ద్వారా విద్యార్థులు మంచి ఫలితాలను పొందగలుగుతారు. సమయం మంచి నిర్ణయాలను తీసుకోవడానికి అనుకూలం. ఈ వారం కన్యా రాశి ఫలాలు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. బయట వేయించిన ఆహారాన్ని తగ్గించడమే కాకుండా ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం ఉత్తమం. ఉదయం, సాయంత్రం కాలినడకన నడవడం ద్వారా స్వచ్ఛమైన గాలి ఆస్వాదించండి. ఆర్థిక పరిస్థితి: ఆర్థిక రంగంలో ఎదుగుదల కనిపించినా డబ్బు గురించి భాగస్వామితో వివాదాలు రావచ్చని సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిని సమతుల్యంగా నిర్వహించడం, దుబారా తగ్గించడం ఉత్తమం. కుటుంబ జీవితం: తల్లిదండ్రుల ఆశీర్వాదం మీ ధైర్యాన్ని పెంచుతుంది మరియు కుటుంబ జీవితం సజావుగా సాగుతుంది. వారి సలహాలను గౌరవించడం సమయాన్ని పునరాలోచించుకోవడంలో సహాయపడుతుంది. విద్యార్థుల కోసం
విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులను అధిగమించడంలో విజయం పొందుతారు. విదేశీ విశ్వవిద్యాలయంలో ప్రవేశం కోరుకునే వారు తగిన అవకాశాలు పొందగలరు. వైవాహిక జీవితం ఈ వారం వివాహ జీవితంలో ఒత్తిడి నుంచి స్వేచ్ఛ పొందుతారు. మీ భాగస్వామితో సమయం గడపడం, కొత్త ప్రణాళికలు చేసుకోవడం పరిస్థితిని మెరుగుపరుస్తుంది. అనవసరమైన మనోభావాలను దూరంగా ఉంచి సానుకూలంగా వ్యవహరించండి. గ్రహాల ప్రభావం చంద్రరాశి మొదటి ఇంట్లో కేతువు ఉండటం వల్ల ఆర్థిక వ్యవహారాలు మీ భాగస్వామితో కొంత విభేదాలు తీసుకురావచ్చు. అయితే ఇది మీ ఆర్థిక జీవితాన్ని నిర్వహించే పద్ధతిని పునర్విమర్శించే అవకాశాన్ని కల్పిస్తుంది. పరిహారం: ప్రతిరోజు నారాయణీయం పఠించడం మీకు శాంతిని మరియు ధైర్యాన్ని అందిస్తుంది. సారాంశం: ఈ వారం కన్యా రాశి వారికి ఆరోగ్యం, విద్య మరియు కుటుంబంలో పాజిటివ్ మార్పులు వస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో మితిమీరిన ఖర్చులకు నియంత్రణ పాటించడం అవసరం. వివాహ సంబంధాల మెరుగుదల కోసం మరిన్ని వినోద ప్రణాళికలు రూపొందించడం మంచిదని సూచించబడింది. ఈ వారం తులా రాశి ఫలాలు. ఆరోగ్యం జీవనానికి అత్యంత ముఖ్యమైనది. ఈ వారం మీరు ఈ విషయాన్ని అవగాహన చేసుకుని మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నిస్తారు. బహిరంగంగా ప్రజలతో సరదాగా ఉంటూ ఇంటి మరియు కార్యాలయ వాతావరణాన్ని మెరుగుపరుస్తారు. ఆర్థిక పరిస్థితి: మీరు సానుకూల దృక్పథంతో బయటకు వచ్చినప్పటికీ విలువైన వస్తువు దొంగతనానికి గురవుతుందనే అవకాశాలు ఉన్నాయి. ఈ ఘటన మీ మానసిక స్థితిని ప్రభావితం చేసి ఇతరులతో సంబంధాలపై ప్రభావం చూపవచ్చు. కుటుంబ జీవితం: ఈ వారం మద్యం లేదా చెడు అలవాట్లు కుటుంబ శాంతికి భంగం కలిగించవచ్చు. అందువల్ల చెడు అలవాట్లను వదిలేయడం ద్వారా ఇంటి శాంతిని మరియు సంబంధాల్ని కాపాడండి. విద్యార్థుల కోసం విద్యార్థులకు ఇది అనుకూలమైన వారం. గత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని శ్రద్ధగా చదివి మంచి ఫలితాలు సాధిస్తారు. అయితే జీవితంలోని ప్రతిదాన్ని తక్షణం ఫలితాల కోసం ఆశించడం తప్పు. ఈ సమయంలో మీరు నేర్చుకున్న పాఠాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. వైవాహిక జీవితం: వివాహితులకు ఈ వారం సంతోషకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మత సంబంధమైన ప్రదేశానికి వెళ్లే అవకాశముంది. ఇది మీ సంబంధంలో కొత్తదనం మరియు ఆనందాన్ని తీసుకురావచ్చు. గ్రహాల ప్రభావం చంద్రరాశి 5వ ఇంట్లో శని ఉంచడం వల్ల మీరు మానసిక శాంతిని పొందడానికి హాస్యం మరియు సరదా సంభాషణలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇది ఇంటి మరియు కార్యాలయ వాతావరణాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పరిహారం: ప్రతిరోజు 24 సార్లు ఓం శుక్రాయ నమః అని జపించడం మీ జీవితంలో శుభత మరియు శాంతిని తెస్తుంది. సారాంశం: ఈ వారం తులా రాశి వారికి ఆరోగ్యం మరియు కుటుంబ సంబంధాల పరంగా పాజిటివ్ మార్పులు ఉంటాయి. అయితే ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండటం అవసరం. చెడు అలవాట్లను వదిలి కుటుంబ సమైక్యతను కాపాడడం ద్వారా శాంతిని పొందవచ్చు. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. ఈ వారం ఆరోగ్య సమస్యలు పెద్దగా లేవు. తాజా పండ్లు మరియు పచ్చి ఆకుకూరలు తినడం ద్వారా మీ శారీరక మరియు మానసిక ఒత్తిడిని తగ్గించవచ్చు. ఆర్థిక పరిస్థితి: డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇంటి పెద్దలు సూచిస్తారు. సరైన బడ్జెట్ ప్రణాళిక లేకపోతే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. కుటుంబ మరియు సంబంధాలు: ఈ వారం పాత బంధాలను పునరుద్ధరించడానికి మరియు మెరుగుపరచడానికి అనుకూలమైన సమయం. బంధువులు మరియు స్నేహితులతో సన్నిహితంగా ఉండే అవకాశాన్ని వినియోగించుకోండి. కార్యాలయంలో పరిస్థితులు: ఈ వారం మీకు వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉన్నతాధికారుల కోపం మరియు నిరసనను ఎదుర్కొనవలసి రావచ్చు. మీ ధైర్యాన్ని కోల్పోవద్దు, అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. విద్యార్థులకు సూచన: ఈ వారం విద్యార్థులకు విద్య పట్ల శ్రద్ధతో పాటు
ఇతర పాఠ్యేతర కార్యకలాపాల్లో పాల్గొనడం మంచిదిగా ఉంటుంది. ఇది సృజనాత్మక ఆలోచనలకు దారితీస్తుంది మరియు మీలో కొత్త ఆవిష్కరణల ఆలోచనలను ప్రోత్సహిస్తుంది. గ్రహాల ప్రభావం. బృహస్పతి 7వ ఇంట్లో ఉంచబడినందున పాత సంబంధాలను పునరుద్ధరించడానికి మరియు వాటిని మరింత బలపరచడానికి ఇది అనుకూల సమయం. పరిహారం. శనివారం శని గ్రహం కోసం యాగహవనం చేయడం శుభప్రదం మరియు మంచి ఫలితాలను తెస్తుంది. సారాంశం. ఈ వారం వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ, ఆర్థిక వ్యయాల్లో నియంత్రణ మరియు కార్యజీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. పాత బంధాలను మెరుగుపరచడం మరియు విద్యా సంబంధిత సృజనాత్మకతను ప్రోత్సహించడం ద్వారా ఈ వారం మీకు ప్రత్యేకమైన విజయాలను సాధించవచ్చు. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు. ఆరోగ్యం. గత వారం అజీర్ణం, కీళ్ల నొప్పులు, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడిన వారు ఆరోగ్యకరమైన జీవనశైలిని అర్థం చేసుకుంటారు. ఈ వారం శారీరక శ్రేయస్సు కోసం తాజా ఆహారం మరియు వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. మీ శ్రద్ధను చూస్తే మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఆర్థిక పరిస్థితి. గతంలో రుణం కోసం దరఖాస్తు చేసిన వారు ఈ వారం శుభవార్తలను పొందే అవకాశం ఉంది. అయితే సంపదను కూడబెట్టుకోవడంపై దృష్టి సారించండి. ఇది భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుంది. కుటుంబ మరియు సంబంధాలు. మీ ఫన్నీ స్వభావం ఈ వారం ఇంట్లో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. బంధువులు లేదా స్నేహితులు మీ ఇంటికి సందర్శన చేసి మీ కుటుంబ వాతావరణాన్ని మరింత ఆనందంగా మార్చవచ్చు. మీ ఉన్నతాధికారులు మరియు సహచరులతో సంబంధాలను మెరుగుపరచడానికి మంచి అవకాశం. కార్యాలయంలో వివాదాలను తొలగించడం ద్వారా మీ ఇమేజ్ మరియు అవకాశాలను పెంచుకోవచ్చు. విద్యార్థులకు సూచన. ఈ వారం వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడటంతో అధ్యయనాల్లో మరింత శ్రద్ధ పెట్టగలుగుతారు. ఇది మంచి ఫలితాలను తీసుకొస్తుంది మరియు మీ విద్యా ప్రయాణాన్ని ముందుకు నడిపిస్తుంది. గ్రహాల ప్రభావం. చంద్రరాశికి సంబంధించిన కేతువు 10వ ఇంట్లో ఉంచబడడం వల్ల సంపదను కూడబెట్టుకోవడం మీ ప్రాధాన్యంగా ఉండాలి. నిరంతర శ్రమతో సమయం, డబ్బు, శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. పరిహారం. ప్రతిరోజు 11 సార్లు ఓం గురవే నమః అని జపించండి. సారాంశం. ఈ వారం ధనుస్సు రాశి వారికి ఆరోగ్య పరంగా శ్రద్ధ, ఆర్థికంగా కొంత ఒరవడి మరియు కార్యాలయ సంబంధాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. పరిమిత వనరులను ఉపయోగించడం మరియు కుటుంబంతో సమయాన్ని ఆస్వాదించడం ద్వారా ఈ వారాన్ని విజయవంతంగా గడపవచ్చు. ఈ వారం మకర రాశి ఫలాలు. ఆరోగ్యం. మీరు శ్రమతో కూడిన పనుల నుండి కొంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం అంతర్గత ఆనందం తెస్తుంది మరియు మీ పనితీరును మెరుగుపరుస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి శారీరక విశ్రాంతి కూడా తీసుకోవాలని సూచిస్తారు. ఆర్థిక పరిస్థితి. ఈ వారం భూమి, రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలమైన సమయం. ఈ అవకాశాలను గమనించి సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. కుటుంబ జీవితం. మీ కుటుంబంలో శాంతి, ఆనందం మరియు శ్రేయస్సు నెలకొంటుంది. కుటుంబంతో కలిసి బంధువుల ఇంటికి లేదా మతపరమైన ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉంది. ఈ వారం ఉన్నతాధికారులు మరియు సహచరుల మద్దతు కొంచెం తక్కువగా ఉండవచ్చు. దీనివల్ల పనితీరు తగ్గడం మరియు మానసిక ఒత్తిడి పెరగడం జరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి అనుకూలత మరియు కార్యాచరణ దృక్పథం అవసరం. విద్యార్థుల కోసం. ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అనేక గ్రహాల సానుకూలత తోడ్పడుతుంది. ఈ వారం మీరు అద్భుతమైన విజయాలను పొందుతారు. మీ కృషికి అనుగుణమైన ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితం. ఈ వారం వివాహ జీవితం ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి జ్ఞాపకాలను సృష్టించడానికి
మరియు వాటిని మెరుగుపరచడానికి ప్రయత్నించండి. గ్రహాల ప్రభావం చంద్రరాశికి సంబంధించి శని 2వ ఇంట్లో ఉంచబడినందున భూమి, రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపై మీ దృష్టిని కేంద్రీకరించాలి. ఇది పెట్టుబడులు పెట్టడానికి మరియు భవిష్యత్తు ప్రణాళికలు చేయడానికి అనుకూలమైన సమయమని గ్రహాల ప్రభావం సూచిస్తోంది. పరిహారం: శనివారం వికలాంగులకు పెరుగు అన్నం దానం చేయండి. సారాంశం: ఈ వారం మకర రాశి వారికి కుటుంబంలో ఆనందకరమైన పరిస్థితులు, ఆర్థికంగా కొత్త అవకాశాలు మరియు విద్యార్థులకు విజయం ఉంటుంది. పనిలో ఇబ్బందులను అధిగమించేందుకు చిత్తశుద్ధి మరియు తపన అవసరం. ఈ వారం కుంభ రాశి ఫలాలు. ఆరోగ్యం: ఈ వారం అతిగా తినడం అలవాటు మీకు కొన్ని ఆరోగ్య సంబంధీ సమస్యలు, ప్రత్యేకంగా ఫుడ్ పాయిజనింగ్, కడుపు నొప్పి, గ్యాస్ వంటి సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి మీరు తినే పద్ధతిని నియంత్రించాలి మరియు ఆహారాన్ని జాగ్రత్తగా ఎంచుకోవడం మంచిది. మీ దంతాలను మెరుగుపరచడం కూడా ఈ వారం ముఖ్యమైన విషయంగా మారుతుంది. ఆర్థిక పరిస్థితి: ఈ వారం మీ కృషి మరియు అంకితభావం ద్వారా మీరు అనేక అవకాశాలను పొందవచ్చు. వాటి ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు. మీరు మీ డిపాజిట్లను గుడ్డిగా పెట్టుబడి పెట్టడానిక చేసి సాంప్రదాయ పథకాలలో పెట్టుబడి పెట్టడం మంచిది. కుటుంబ జీవితం: మీ ఫన్నీ స్వభావం వల్ల మీరు మీ ఇంటి వాతావరణాన్ని సంతోషకరంగా మార్చుకుంటారు. ఈ వారం మీ బంధువులు లేదా స్నేహితులు మీ ఇంటికి రావడం ద్వారా మీరు ఒక అద్భుతమైన సాయంత్రం గడుపుతారు. ఈ వారం కుటుంబ వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వారి పెద్దల సహకారంతో వ్యాపారాన్ని మంచి స్థితిలోకి తీసుకెళ్లవచ్చు. దీని ద్వారా కొన్ని కొత్త కస్టమర్లు మరియు వనరులు ఏర్పడతాయి. విద్యా జీవితం: ఈ వారం మీరు చదువుకు తగినంత సమయం ఇవ్వకపోతే మీ సమయాన్ని వృధా చేసేందుకు ప్రలోభం ఉంటుంది. క్రీడలు ఆడటం లేదా ఎక్కువ టీవీ చూడటం వంటి పనులు మిమ్మల్ని ప్రతిఘటనకు నడిపిస్తాయి. కుటుంబం ఈ మార్పును గమనించి ఆనందాన్ని అనుభవిస్తుంది. గ్రహాల ప్రభావం: రాహువు 2వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం అతిగా తినడం అలవాటు మీకు అనేక ఇబ్బందులు తెస్తుంది. ఈ ప్రభావం అధిగమించడానికి జాగ్రత్తగా ఆహారం తీసుకోవడం అవసరం. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం మండాయ నమః అని జపించండి. సారాంశం: ఈ వారం కుంభరాశి వారికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యమవుతుంది. అలాగే కుటుంబం మరియు వ్యాపారంలో మంచి సమయాలు ఉన్నాయి. మీ కృషి ద్వారా ఆర్థిక లాభాలు పొందవచ్చు, కానీ మానసికంగా క్రమబద్ధమైన ఆలోచనలు అవసరం. ఈ వారం మీన రాశి ఫలాలు. ఆరోగ్యం: అజీర్ణం, కీళ్ల నొప్పులు, తలనొప్పి వంటి సమస్యల నుండి బాధపడుతున్నవారు ఈ వారం ఆరోగ్యకరమైన జీవితం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు. మీరు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేయడం మంచి ఫలితాలను తీసుకువస్తుంది మరియు మీరు ఈ ప్రస్థానం ద్వారా మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రోత్సాహం పొందుతారు. ఆర్థిక పరిస్థితి: ఈ వారం మీరు ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో మీరు గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులను పూర్తిగా అధిగమించే అవకాశం ఉంటుంది. ఈ వారం మీరు పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు, దీని ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉన్నది. కుటుంబ విషయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించి వారి ఆలోచనలను ప్రాధాన్యం ఇవ్వడం మంచిది, ఎందుకంటే మీ స్వార్థపు నిర్ణయాలు మీకు వ్యతిరేకంగా పనిచేస్తాయంటే అవి సమస్యలకు దారితీయవచ్చు. మీ మునుపటి కృషి ఈ వారం మీరు మీ కెరీర్లో మంచి ఫలితాలు పొందే అవకాశం కలిగిస్తుంది. ఈ సమయంలో మీరు ప్రమోషన్ లేదా ఆహ్వానం పొందడంలో విజయవంతం అవ్వవచ్చు. కానీ సౌకర్యాలను పరిగణనలోకి తీసుకోవడం మరియు సమయాన్ని సమర్థంగా గడపడం చాలా ముఖ్యం. మీ కృషి మీకు సంఘర్షణలో విలువైన ఫలితాలు తెస్తుంది. విద్యా జీవితం: ఈ వారం విద్యార్థులు అదృష్టంతో తమ విద్యార్థి జీవితంలో మెరుగులు సాధిస్తారు. ఉపాధ్యాయులు కూడా ఈ సమయంలో మద్దతు ఇస్తారు.
పరీక్షలు, ముఖ్యంగా పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుంది. మీరు హార్డ్ వర్క్ ద్వారా తేదీ ఫలితాలు పొందుతారు మరియు ప్రముఖులు మీకు ప్రశంసలు చేస్తారు. వివాహ జీవితం, వివాహితులకు ఈ వారం మీకు శృంగారభరితమైన అనుభవాలు ఉంటాయి. ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో సన్నిహితంగా గడిపి మీ వివాహ జీవితాన్ని మరింత బలంగా చేసుకోగలుగుతారు. గ్రహాల ప్రభావం: బృహస్పతి 3వ ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమస్యలను అధిగమిస్తారు. పెట్టుబడుల విషయంలో కూడా మీరు సమర్థమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. శని 12వ ఇంట్లో ఉండటం మీకు కెరీర్లో అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది మరియు మీరు మీ కృషి ద్వారా విలువైన ఫలితాలు పొందగలుగుతారు. పరిహారం: వికలాంగులకు అన్నం దానం చేయండి. సారాంశం: ఈ వారం మీనరాశి వారికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చడం ముఖ్యం.